ప్రార్థించే ముందు ఈ ప్రార్థన చేసిన తర్వాత మీరు రెగ్యులర్ ప్రేయర్ చేసుకోండి. ఆ ప్రార్థన ఏంటంటే ఇప్పుడు నేను చేస్తున్నాను, నాతోటి ఏకీభవించండి. ప్రార్థన. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను ప్రార్థనలందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్, ఆమేన్. ఈ కరోనా వైరస్ సోకకుండా మరి రక్షణ కొరకు ఒప్పుకోలేదు. నేను చెప్తాను, నాతో మీరు చెప్పండి అందరూ. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 1వ వచనం ప్రకారము. కీర్తనల గ్రంథం 91:1 వచనం ప్రకారం మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నేను సర్వశక్తుడైన దేవుని చాటున ఉన్నాను. ఏ వైరస్ అయినా నన్ను తాకుటకు ముందు ఆయనను తాకాలి. అలా వచ్చే అవకాశమే లేదు. కాబట్టి నేను నిర్భయముగా ఉన్నాను. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం ప్రకారం యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండును. కావున ఆయన దూతలు నన్ను రక్షించును. కీర్తనలు 91వ అధ్యాయం 2-10 వచనాల ప్రకారం మనం చూసినట్లయితే ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. నా ప్రభువు శత్రువు యొక్క ఊరి నుండి ప్రయత్నముల నుండి నన్ను విడిపించును. ఆయన రెక్కలతో నన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నేను భయపడకుందును. నా ప్రక్కన 1000 మంది పడినను నా కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము కరోనా వైరస్ నా యొద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నేను మహోన్నతుడైన దేవుణ్ణి నాకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నాను. నాకు అపాయమేమీ రాదు. ఏ తెగులును ఏ వైరస్ కూడా నా గుడారమును సమీపించదు. నిర్గమకాండం 12వ అధ్యాయం 7వ వచనం 13వ వచనం చూసినట్లయితే మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను.
నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను. మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. మిమ్మను సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఈ వాక్యం ప్రకారము ఈ వాక్యం ప్రకారము యేసయ్య రక్తము నా మీద, నా కుటుంబ సభ్యుల మీద, నా ద్వారబంధముల మీద ప్రోక్షిస్తున్నాను. యేసయ్య రక్తము నా మీద, నా కుటుంబ సభ్యుల మీద, నా ద్వారబంధముల మీద ప్రోక్షిస్తున్నాను. ఏ రోగము, ఏ రోగము, ఏ వైరస్ మా దరికి రావు. ఏ వైరస్ మా దరికి రావు. ఎందుకంటే నన్ను వైరస్ తాకుటకు అధికారం లేదు. ఎందుకంటే నన్ను వైరస్ తాకుటకు అధికారము లేదు. యేసు నామములో దాటిపోవలసిందే. ఏసునామంలో దాటిపోవలసిందే. యేసయ్య రక్తంలో ఉన్న శక్తిని నేను విశ్వసిస్తున్నాను. యేసయ్య రక్తంలో ఉన్న శక్తిని నేను విశ్వసిస్తున్నాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారం యేసయ్య పొందిన గాయముల ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నాను. యేసయ్య పొందిన గాయముల ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నాను అన్న ఈ వాక్యమును నేను నమ్ముచున్నాను. అన్న ఈ వాక్యమును నేను నమ్ముతున్నాను. వాక్యము నా యందు నిలిచి వాక్యము నా యందు నిలిచి శరీరమునకు వైద్యముగాను జీవముగాను పనిచేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. శరీరమునకు వైద్యముగాను జీవముగాను పనిచేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసునామంలో ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో ఈ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన బట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మనం ప్రార్థన చేయబోతున్నాం. కొన్ని ప్రార్థన అవసరతలు ప్రస్తుత పరిస్థితిని బట్టి మరి ప్రతిరోజు చేయవలసినటువంటి ప్రార్థన అవసరతలు కొన్ని అంశాలు మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. నేను ఒక అంశం చెప్తూ ఉంటుంటాను. మరి దాని నిమిత్తం మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. నేను అంశం నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉండగా మీరు అందరూ ఏకీభవించి ఆమెను చెప్పినట్లయితే మరి మనందరి ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మనం ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం దేవసారు ఉన్నత సర్వాధికారి, ఈరోజు నా ప్రభా మేము కొన్ని ముఖ్యమైనటువంటి ప్రార్థన అవసరాల నిమిత్తం ప్రార్థించడానికి నీ సన్నిధికి వచ్చాం. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీపించారో వారందరూ జ్ఞాపకం చేసుకున్నామని, ఆశీర్వదించి బలపరచమని, ఈ యొక్క ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో ఉదయకాల ప్రార్థన నా మహిమర్ద నడిపించి అద్భుత కార్యములు ఆశ్చర్యకార్యములు చేయమని కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు, అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ నామ మహిమార్థంగా నడిపించమని కృప చూపించమని, మరి నా ప్రభా మా మనోనేతలు తెరవబడేటకు నా ప్రభా ప్రతి వారి నిమిత్తం ప్రార్థించడానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి మీ దగ్గర ఆల్రెడీ లిస్ట్ పంపాం ప్రార్థన అవసరతలది. వాటి నిమిత్తమే మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం ఈ రోజున. మరి మొట్టమొదట ప్రార్థన అవసరం ఏంటంటే, ఈ సంవత్సరం దేవుడు మరి సమృద్ధిగా మనకి పంటను పండించేటువంటి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ పంటకి ఎక్కువ రేటుకు అమ్ముడవకపోతాం, అమ్ముకోలేకపోతూ ఉన్నారు రైతులు. మరి ఆ పరిస్థితిని బట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా హృదయపూర్వకంగా ఈ పాయింట్ని బట్టి మనం ఒక 3 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఇట్లాగా 15 పాయింట్స్ ఉన్నాయి. 15, 3, 45 నిమిషాలు మనం ప్రార్థన చేస్తాం. మరి దయచేసి ఏకీభవించండి. యేసయ్యా నీకు వందనాలు నా ప్రభా. ఈ సంవత్సరం అంతా నా ప్రభా చక్కటి సమృద్ధిగా పంట పండించేటువంటి అవకాశాన్ని ఇచ్చే, చక్కటి పంట పండింది నా ప్రభా. రైతులు నా ప్రభా ఎంతో కష్టపడి నా ప్రభా మరి ఆ యొక్క పంటను పండించి ఉన్నారు. మరి నా ప్రభా సమృద్ధి అయిన పంట పండినప్పటికీ నా ప్రభా ఆస్తితో ఎంతో సంతోషంతో ఉన్నారు, కానీ దాన్ని అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో నా ప్రభా ఎంతో కష్టపడుతున్న ప్రభా వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు నా ప్రభా. నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో నా ప్రభా మరి ఆ రైతులకి నా ప్రభా రావాల్సినటువంటి మరి నా ప్రభా ఆ సమకూర్పు నువ్వు అనుగ్రహించమని, మరి నా ప్రభా నీవు సమకూర్పునిచ్చేటువంటి దేవుడు కదా తండ్రి. నువ్వు సమకూర్పునిస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో మేము సమకూర్పును ప్రకటిస్తున్నాం నా తండ్రి. మరి నా ప్రభా వారు ఎంతో కష్టపడ్డారు నా ప్రభా, పగలనక రాత్రనక నా ప్రభా మరి ఎన్నో శ్రమల్లో వచ్చిన ప్రభా రైతులు నా ప్రభా నీళ్లు లేక కరెంట్లు లేక నా ప్రభా ఎంతో ఇబ్బంది పడ్డప్పుడు నా ప్రభా ఇంకో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, సమాజంలో ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి ఈ మిడతల వల్ల కొంత పంట నష్టం అయిపోయారు నా ప్రభా, ఇంకా ఎన్నో సమస్యలు అప్పుల బాధలు అయిపోయారు నా ప్రభా. యేసు నామంలో నా ప్రభా వాటన్నిటి నుంచి విడుదల ప్రకటిస్తున్నాం నా తండ్రి. నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రభా ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకుందరుగాక నా ప్రభా.
హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్ముడా, నీవు మా మధ్యలోకి వచ్చినందుకు వందనాలు. ఈ ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు. రైతులందరిపై నీ అభిషేకం విడుదల చేస్తున్నాను తండ్రి. యేసుక్రీస్తు నామములో రైతులందరూ నా ప్రభు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు కూడా లాసిపోకూడదు. ప్రస్తుతం ఒకవేళ నా ప్రభావాలు లాసిపోయి ఉండొచ్చు, ప్రస్తుతం ఒకవేళ నా ప్రభావాలు నష్టపోయి ఉండొచ్చు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అలానాడు యోబుకి ఇచ్చినట్టు 2 అంతల ఆశీర్వాదం వీరికిస్తున్నందుకు నీకు వందనాలు. నీ యొక్క నా ప్రభా నరుల కష్టార్జితం వల్ల ఏమాత్రం ఎక్కువ కాదన్నావు. నీవిచ్చే ఆశీర్వాదం నా ప్రభా అది గొప్పది నా ప్రభా. కాబట్టి వాళ్ళు నరులు కష్టపడిన దానికంటే నువ్వు ఇచ్చే ఆశీర్వాదం గొప్పది. కాబట్టి యేసు నామములో ప్రతి రైతుని, ప్రతి కుటుంబాన్ని, ఎవరైతే నా ప్రభా పొలం పని చేసిన పంటను పండించి లాస్ అయిపోయారో వారందరికీ సమకూర్పును ఇవ్వమని నా ప్రభా, సమృద్ధి అయినటువంటి పంటకు సరైనటువంటి రేట్లు వచ్చేటకు నువ్వు కృప చూపించమని నా ప్రభా, ఆ ఎక్కువ రేటుకు అమ్ముడవుటకు నా ప్రభా, లాభాలు వచ్చేటకు వారందరూ సంతోషించుటకు పరిస్థితులను తారుమారు చేసిన ప్రభావ, వారికి అనుకూలంగా మార్చిన ప్రభావ, వారిని సంతోషపరిచేలాగా నా ప్రభావ, వారి హృదయం తృప్తిపరిచేలాగా నువ్వు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ యేసు నామములో నమ్మి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి అలాగే ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు ఉన్న దాంట్లో సర్దుకుని మరి ఇతరులకు పెట్టేటువంటి వారు, అంటే వాళ్ళు తినగా మరి ఎదుటి వాళ్ళకి పెట్టేవారు. ఇప్పుడు ఎవరు పెడతారా అనేటువంటి ఎదురు పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే, ఈ లాక్డౌన్ వల్ల, ఈ యొక్క కరోనా వైరస్ వల్ల భయంకరమైనటువంటి పని చేసుకునేటువంటి మరి ఆ పరిస్థితి లేదు. ఎవరు చూసినా కూడా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉద్యోగాలు ఊడిపోయినటువంటి వారు, ఉద్యోగాలు లేనటువంటి వారు, మళ్ళా ఉద్యోగాలు ఉన్న సగం శాలరీసే రావటం, ఇట్లాంటి పరిస్థితులను ఎదురయ్యేసరికి చాలా ఆర్థిక సంక్షోభం అనేటువంటిది ఏర్పడిపోయింది అనమాట. అందుకనే ఒకప్పుడు ఏంటి తినేసి ఎదురుళ్ళు పెట్టేవారు అనమాట, అంటే అంత సమృద్ధి ఉండేది. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఎవరు పెడతారా అనేటువంటి పరిస్థితులు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ బైబిల్లో చెప్తుంది, సింహం పిల్లలు ఆకలి గొనువై, సింహం పిల్లలు లేమి గలవై ఆకలి కొననేమో కానీ దేవుని నమ్మని బిడ్డలు ఆకలి కొనరను. కాబట్టి దేవుని మీద ఆధారపడతాం, ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఈ పాయింట్ నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీకు వందనాలు నా ప్రభా, సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి నా ప్రభా, ఈ సమయం ఉంది నా ప్రభా, ఈ యొక్క ప్రార్థన అవసరత నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఎందరైతేనే ప్రభా మరి ఎంతో ఉన్న దాంట్లో సర్దుకుని సమృద్ధిలో జీవించేవారు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నా ప్రభా మరి అటువంటి సమృద్ధిని ప్రకటిస్తున్నాం. అటువంటి సమృద్ధికరమైన పరిస్థితులు వీరందరూ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. మన ప్రభా ఎవరు పెడతారా అని చూసేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది నా ప్రభా. మరి నా ప్రభా, నీవు చెప్పగలంటే అంటే ఆకాశ పక్షులను చూడండి, విత్తవు కొయ్యవు, వాటిని నేను పోషిస్తున్నాను సెలవిచ్చింది దేవా. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైతే నా ప్రభా ఆహారం లేక మరి అలమటించిపోతూ ఉన్నారో, ఎవరైతే నా ప్రభా ఆర్థిక సమస్యలతో ఈ యొక్క నా ప్రభా ఆహారం లేని పరిస్థితిలో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని, యేసు నామములో నీ అభిషేకం విడుదల దయచేయమని. ఇదిగో అనేక మందిగా మేము ఒక కుటుంబంగా కూడి, మన ప్రభా ఒక సంఘంగా, మన ప్రభా ఒక సమాజంగా, మరి దేశవ్యాప్తంగా మేమంతా, ప్రపంచవ్యాప్తంగా మేమంతా కూడి నిన్ను స్తుతిస్తూ నిన్ను మహింపరుస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు నామములో ఎవరు ఆకలితో చనిపోకూడదు తండ్రి. యేసుక్రీస్తు నామములో ఎవరు కూడా ఆకలి బాధలు ఎదుర్కోకూడదు తండ్రి. యేసుక్రీస్తు నామములో ఎవరు కూడా ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుందరు కాక తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. అద్భుత కార్యాలు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాం. మేము నమ్ముచున్నాం ఈ ప్రార్థన అవసరం అంతా నా ప్రభు నీ పాద సన్నిధిలో నెరవేర్చినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాం. యేసు నామంలో నా ప్రభా, ఈ నా ప్రభా వారికి ఉన్నటువంటి అవసరతను తీర్చినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. యేసు నామంలో నా ప్రభా వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఎవరు పెడతారని చూసే పరిస్థితి లేకుండా వారికి వాళ్ళు సంపాదించుకున్న సామర్థ్యం ఇస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రభా, మరి నా ప్రభా ఇతరులకు పెట్టేటువంటి స్థితిలో చేయి నా ప్రభా, అటువంటి గిన్నె నిండి పొర్లి పొంగి అనుభవంలోకి నడిపించమని యేసు నామంలో నీ అభిషేకం విడుదల చేస్తున్నాను తండ్రి. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ ఆత్మచేత నువ్వు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. కృప చూపించినందుకు వందనాలు తండ్రి. నా ప్రభా, ఈ యొక్క ఉన్న దాంట్లో సర్దుకుని తినేటువంటి మరి నా ప్రభా పరిస్థితుల్లో నుంచి సమృద్ధిలోనికి నువ్వు నడిపిస్తున్నావు, ఇతరులకు పెట్టేటువంటి స్థితిలో నువ్వు నడిపిస్తున్నావు, నువ్వు సహాయం చేస్తున్నావు. ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు నామములో నా ప్రభా సమృద్ధిని విడుదలను ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మూడో పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, అంటే ఒకరినొకరు ఓదార్చుకునేటువంటి వారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి. కానీ ఇప్పుడు ఎవరైనా చనిపోయారంటే చాలా భయంతో ఉంటూ ఉన్నారు. ఎందుకనంటే కరోనా వైరస్ నిజంగా ఫ్యామిలీ మెంబర్ చనిపోయిన మనం చూడటానికి వెళ్ళట్లేదు. చాలా భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పాయింట్ నిమిత్తం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఒకప్పుడు ఎవరైనా చనిపోయారంటే అనేక తండోపతండాలుగా వెళ్తూ ఉండేవారు, వాళ్ళని ఆదరించేవారు, వాళ్ళని ప్రేమించేవారు. కానీ ఈ రోజు నా ప్రభా
మరి ఓదార్చే వాళ్ళే లేరు నా ప్రభా, పలకరించేవారే లేరు నా ప్రభా. ఈ వ్యాధి బారిన పడ్డటువంటి వారిని ఒక మరి నా ప్రభా ఏదో అవమానిస్తూ ఉన్నారు నా ప్రభా, ఒక వెలివేసినటువంటి వారుగా చూస్తున్నారు నా తండ్రి. యేసు నామములో అదంతా నా ప్రభా తీసివేయండి. ఈ వ్యాధిని తొలగించినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. ఇప్పుడు నా ప్రభా ఎవరైనా చనిపోయారంటే నా ప్రభా చాలా భయంతో ఉంటున్నారు నా ప్రభా, ఆ భయం అంతా యేసు నామములో తొలగిస్తున్నావు. నీవు నా ప్రభు ధైర్యం గల ఆత్మనిచ్చేవు కానీ పిరిగితనం కలిగిన ఆత్మనివ్వలేదు నా తండ్రి. నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో నేను విడుదల ప్రకటిస్తున్నాను నా తండ్రి, సమృద్ధిని ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. యేసుక్రీస్తు నామంలో నా ప్రభా అటువంటి రీతిలో నా ప్రభా వీరంతా నా ప్రభా ఆదరణ ప్రేమ కలిగి మరి నా ఒకనేందు ఒకరు నా ప్రభా ఐక్యత కలిగి జీవించటకు కృప చూపించమని, అటువంటి పరిస్థితులు మళ్ళీ వచ్చినట్లు చేసినందుకు వందనాలు నా ప్రభా, అటువంటి పరిస్థితులు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు, జీవం కలిగినటువంటి దేవుడా నీకు వందనాలు నా ప్రభా. మరి నా ప్రభా అందరూ నా ప్రభా ఐక్యత కలిగి జీవించటకు కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎవరైనా చనిపోయారంటే నా ప్రభా అటువంటి పరిస్థితులు లేకుండా నా ప్రభా, అటువంటి ఒంటరితనం లేకుండా, అటువంటి భయంకర పరిస్థితులు లేకుండా నా ప్రభా ప్రేమ సమాధానం ఐక్యత కలిగేటువంటి జీవితాలు జీవిస్తే కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అటువంటి రీతిలో నడిపిస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వు సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. 4వ పాయింట్గా మనం చూసినట్లయితే మరి పల్లెటూరు ప్రజలు ప్రైవేట్ కంపెనీల్లో ఎక్కువగా పనిచేస్తూ ఉన్నారు. చాలామంది ఊర్ల నుంచి వచ్చి పని చేసుకుంటుంటారు. ఈ లాక్డౌన్ సమయంలో వాళ్ళకి శాలరీలు ఇవ్వరు. మరి వారి కొరకు ప్రార్థించేద్దాం మనం. నిజంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. సడన్గా ఇంటికి వెళ్ళిన తర్వాత మెయిల్ వచ్చింది, మీ జాబ్ లేదు, ఎందుకంటే మాకు ప్రాజెక్ట్ లేదు కాబట్టి మీ అవసరం మాకు లేదు అని చెప్పి మెసేజ్లు మెయిల్ పెడితే షాక్ అయిపోయారు. చాలామంది జాబులు పోయినాయి, చాలామందికి శాలరీస్ కట్ ఆఫ్ అయిపోయినాయి. గవర్నమెంట్ వాళ్ళకి కొంచెం ఎంఎన్సీ పెద్ద కంపెనీస్ వారికి సగం శాలరీస్ ఇవ్వడం, ఇట్లా చాలా ఇబ్బందులు ఎదురైపోయినాయి. ఎందుకంటే ఒక శాలరీని బట్టి వాళ్ళ రెంట్లు అవన్నీ కూడా చేసుకుంటారు. కానీ ఈ రోజున అవన్నీ లేకుండా అయిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. హాఫ్ శాలరీస్తో కుటుంబాలు గడవక, జీవితాలు గడవక చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరి నిమిత్తం మనం ప్రార్థించేద్దాం. ఎస్ఐనా ప్రభావ ఎవరైతే నా ప్రభావ జాబులు కోల్పోయారో, కంపెనీల్లో నా ప్రభావ పనిచేస్తున్నటువంటి వారి జీతాలు మన నా ప్రభావ సరిగా అందకపోవడం వల్ల నా ప్రభావ వారు ఎంత బర్డెన్స్ ఉన్నాయో నా ప్రభావ, వారికి ఎంత సమస్యలు ఉన్నాయో, కొంతమందికి జీతాలు లేనో ప్రభావ, కొంతమందికి హాఫ్ శాలరీస్ అయినా ప్రభావ, ఎన్న ప్రభావ కుటుంబాలు ఎన్ని సమస్యలు ఉంటాయి నా ప్రభావ, ఆర్థికమైనటువంటి సమస్యలు వారికి నా ప్రభావ, ఎన్నో ఈఎంఐస్ ఉంటాయి నా ప్రభావ, ఎన్నో లోన్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి నా ప్రభావ. అవన్నీ కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు నా ప్రభావ. ఇల్లు గడవటం కష్టమవుతుంది నా ప్రభావ. యేసు ఎవరందరినీ జ్ఞాపం చేసుకుని మన యేసు నామములో నీ అభిషేకం విడుదల దయచేయమని, కృప చూపించమని నా ప్రభావ. నువ్వు సహాయం చేసినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. మళ్ళీ వారి ఉద్యోగాలు నువ్వు ఇచ్చినందుకు వందనాలు, ఉత్తమమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉంచినందుకు వందనాలు, నూతనమైన జాబులు నువ్వు క్రియేట్ చేస్తున్నందుకు వందనాలు నా ప్రభావ. ఇజ్రాయేల్ ప్రజలు నా ప్రభావ సముద్రం మధ్యలో 6 నెలలు నా ప్రభావ, సముద్రం మధ్యలో 6 నెలలు ఎట్లా ఉంటుంది, కానీ నువ్వు నడిపించావు. మరి ఏళ్ళను ఉండ ప్రభావ ఇటువంటి భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో, ఇటువంటి నా ప్రభావ మరి భయంకరమైనటువంటి ఈ లాక్డౌన్ సమయాల్లో నా ప్రభావ ఆర్థిక సంక్షోభంలో కూడా సమృద్ధిలో వీరిని నడిపిస్తున్నావు. మరి నా ప్రభావ నూతనమైన జాబులు ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నా ప్రభావ మంచి శాలరీస్ ఇచ్చిన కృప చూపించండి. ఏదైతే కోల్పోయారో ఆ శాలరీ అంతా తిరిగి పొందుకుందిరుగాక నా తండ్రి. యేసు నామంలో నా ప్రభావ సంపూర్ణమైనటువంటి ఆ శాలరీస్ వచ్చేటప్పుడు నువ్వు కృప చూపించండి. ఏదైతే ఆగిపోయిందో ఇప్పుడే విడుదల అవుదురుగాక నా తండ్రి. ఆ శాలరీస్ అన్ని వారికి వచ్చినగాక నా తండ్రి. సమృద్ధిని ప్రకటిస్తున్నాం నా తండ్రి. నువ్వు సమృద్ధిని ఇచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాం. మేము నమ్ముచున్నాం. యేసు నామంలో నా ప్రభావ నిరుద్యోగ సమస్యలో ఉన్నటువంటి వారిని, హాఫ్ శాలరీస్ వస్తున్నటువంటి వారిని నా ప్రభావ, శాలరీస్ రానటువంటి వారిని నా ప్రభావ సమస్తము సమకూర్పునిచ్చి నువ్వు నడిపించి ఈ ప్రార్థనలు ఏకమించిన వారందరినీ జ్ఞాపం చేసుకున్నా ప్రభా. ఎవరికైతే ఇటువంటి సమస్యలు ఉన్నారో వారందరికీ విడుదల దయచేసి నువ్వే కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి 5వ పాయింట్ ఏంటంటే గర్భిణీ స్త్రీల గురించి, మరి సుఖమైన ప్రసవం గురించి, మరి మంచి ఆరోగ్యం గురించి, ఈ లాక్డౌన్ సమయంలో ఎలాంటి టెన్షన్స్కి గురి కాకుండా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. గర్భిణీ స్త్రీలు చాలామంది ఉన్నారు మన జీసస్ ఆల్మైటీ గాడ్ ఫ్యామిలీలో, చాలామంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు నేను చెప్పను, మీకు తెలుసు. మరి దయచేసి వాళ్ళందరూ గుర్తుపెట్టుకుని ప్రేయర్ చేయండి. చాలా డిఫికల్ట్ టైం అయ్యేది నిజంగా చెప్పాలంటే, బయటకు వెళ్ళటానికి భయంకరమైన పరిస్థితులు. మరి గర్భిణీ స్త్రీల గురించి మనం ప్రార్థన చేద్దాం. యేసయ్య ఈ చాలామంది గర్భిణీ స్త్రీలు ఈ ప్రార్థన ఏకమించిన గర్భిణీ స్త్రీలందరినీ జ్ఞాపం చేసుకోండి యేసయ్య. వారికి నా ప్రభు నువ్వే ప్రొటెక్షన్ అనుగ్రహించమని, సుఖవంతమైన ప్రసవాలను అనుగ్రహించినందుకు, సుఖవంతమైన ప్రసవాలను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. నీ కాపుదలను ప్రకటిస్తున్నాను. ఈ దేవతలను కావలించినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్య. మరి నా ప్రభా అలాగే నా ప్రభా మరి
మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు వాళ్ళందరికీ. ఈ లాక్డౌన్ సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా డెలివరీస్కి వెళ్ళడానికి రావడానికి కానీ ఏ విధమైనటువంటి వెహికల్స్ ప్రాబ్లమ్స్ లేకుండా ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా నా ప్రభావ, హాస్పిటల్స్లో ఏ విధమైన వైరస్ అటాక్ లేకుండా నా ప్రభావ, మరి నా ప్రభావ హాస్పిటల్ చుట్టూ నీకు కావాల్సిన ప్రభావ నీ రక్తాన్ని ప్రోక్షించండి. డాక్టర్లకు మంచి మనసును దయచేయండి, డాక్టర్లకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ. వారిని నా ప్రభావ వీడికి వైద్యం చేస్తూ ఉండగా వీరి దేవదూతలను కావాల్సిన ప్రభావ, వీరి చుట్టూ దేవదూతలను కావాలించమని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకే వందనాలు చేస్తున్నావు తండ్రి. సుఖమైన ప్రసవాలు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మంచి గర్భఫలాలు వారందరూ పొందుకునేలా నువ్వు చేసావు, నీకు వందనాలు నా ప్రభా. ప్రార్థన ఆలకించే దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి వారికి నా ప్రభా. మరి ఏ విధంగా ఇన్ఫెక్షన్స్ లేకుండా ఆపరేషన్స్ జరుగుతుంటే అవి తోడుగా ఉండను నా ప్రభా. ఇంకా నా ప్రభా నార్మల్ డెలివరీస్ అవటకు కృప చూపించి బలపరిచి నడిపించమని అద్భుతమైన కార్యాలు నువ్వు చేసావు. నేను నమ్ముచున్నాను నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. నువ్వు కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ నామ మహిమార్థం నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు గర్భిణీ స్త్రీల చుట్టూ నీ కాపుదల ఉంచావు, నీకు వందనాలు. నీ దేవదూతను కావాలి ఉంచావు, నీకు వందనాలు తండ్రి. నా ప్రభా నీ ప్రొటెక్షన్, నీ రక్తాన్ని వారి చుట్టూ అభిషేకించావు నా ప్రభా. నీ రక్తాన్ని ప్రోక్షించావు, నువ్వు ఒక కవరింగ్ చేసినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. మరి తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండినట్లు ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకున్నట్లు నువ్వు సహాయం చేసావు. నేను నమ్ముచున్నాను, పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అలాగే మరి ఈ లాక్డౌన్ సమయంలో అనేక మంది అనేక రకాల జబ్బులతో బాధపడుతుంటారు. మరి వారందరికీ మంచి ఆరోగ్యం దేవుడిచ్చేలాగా మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే కరోనా వైరస్ సమయంలో మరి చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఎదురొస్తూ ఉంటుంటాయి. నేను చాలా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో హాస్పిటల్ నిండా జనాలే. వారికి ఏవో సమస్యలు, దగ్గు అని, జలుబు అని, బ్యాక్ పెయిన్ అని, నీ పెయిన్ అని, సంథింగ్ అన్ని ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నారు. ఇదొకటే కాదు. మరి వాళ్ళందరి గురించి మనం ప్రార్థన చేద్దాం. ఎస్ఐ నీకు వందనాలు ప్రభు. ఈ లాక్డౌన్ సమయంలో అనేక మంది అనేక రకాల జబ్బులతో బాధపడుతున్నారు నా ప్రభు. వారందరిని జ్ఞాపకం చేసుకున్న ప్రభు. వారందరిపై నీ అభిషేకం కుమ్మరించండి. నీవు పొందిన దెబ్బల ద్వారా వారందరికీ స్వస్థత ఇచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను. వారందరిపై నీ ఆత్మ అభిషేకం కుమ్మరించినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడా నువ్వే సహాయం చేయండి నా ప్రభు. కృప చూపించండి యేసయ్యా. నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. నీ నామ మహిమార్థంగా నడిపించండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు 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 యేసయ్యా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. జీవం కలిగిన మా తండ్రి నీకే స్తోత్రాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు నా తండ్రి. హల్లెలూయా. మన అనారోగ్య సమస్యలతో ఉన్న వారందరికీ నీవు పొందిన దెబ్బల ద్వారా స్వస్థతను ప్రకటిస్తున్నావు. 1 పేతురు 2:24 ప్రకారం నా తండ్రి. ప్రతి సమస్యకు పరిష్కారం నీ రక్తమైనది నా ప్రభావ. నీవు పొందిన దెబ్బలైన నా ప్రభావ. మరి స్వస్థపరిచేవా నేను సెలవిచ్చిందేవా, గాయం చేయవాడు నేనే కట్టువాడిని సెలవిచ్చిందేవా. ఈ సమయంలో ప్రతి సమస్యకు, ప్రతి అనారోగ్య సమస్యకు, అది బ్యాక్ పెయిన్ అయినా, నీ పెయిన్ అయినా, షుగర్ అయినా, బీపీ అయినా ప్రభావ, మరి ఏ సమస్య అయినా యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. స్వస్థతను ప్రకటిస్తున్నాను తండ్రి. నువ్వు స్వస్థత ఇచ్చినందుకు వందనాలు, నువ్వు విడుదల ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో నమ్మి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. మరి అలాగే మరి యొక్క దుర్దినాల్లో మనుషులందరూ కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ, అభిమానం, అనురాగం కలిగి జీవించాలని ప్రార్థించాలి. ఎందుకంటే ఈరోజు నీ వైరస్ వచ్చినప్పుడు ఒక తండ్రికి వస్తే వాళ్ళ పిల్లలు కూడా మాట్లాడతలేదు. చాలా సమాజంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఇంటి పక్క వాళ్ళకి వస్తే ఈ ఇంటి పక్క వాళ్ళు మాట్లాడతలేదు. చాలా ఒక వెలివేసినట్టు చూస్తూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితి అంతా పోవాలని మరి అందరూ కూడా దేవుని వైపు మరి చూస్తూ మరి ముందుకు సాగాలని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి అని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నా ప్రభా. మరి ముఖ్యంగా నా ప్రభా ఈ యొక్క లాక్డౌన్ సమయంలో అనేక మంది నా ప్రభా ఈ దుర్దినాల్లో నా ప్రభా మరి మనుషులందరూ కూడా ఒకరి పట్ల ఒక ప్రేమాభిమానాలు కోల్పోయారు నా ప్రభా. యేసు నామములో ప్రేమ, అభిమానం మేము ప్రకటిస్తూ ఉన్నాం నా తండ్రి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అందరూ నా ప్రభా ఐక్యత కలిగి జీవించాలి నా తండ్రి. మరి తల్లిదండ్రులు పిల్లలు గౌరవించాలి నా ప్రభా. చుట్టుపక్కల వారిని అందరినీ ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, సమాధానం కలిగి జీవించడానికి నువ్వే కృప చూపించమని యేసు నామములో నీ అభిషేకం ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. నీ విడుదల ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. జీవం కలిగిన దేవుడా నీకే వందనాలు. జీవాధిపతి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవం కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. మహోన్నతుడా నీకే స్తోత్రాలు. మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు. జీవం కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు. మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు. మహోన్నతుడా నీకే స్తోత్రాలు. ప్రేమమయుడా నీకే స్తోత్రాలు తండ్రి. నువ్వు సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. అద్భుతం చేసినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. మేము నమ్ముచున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమను, ఐక్యతను, సమాధానాన్ని నా ప్రభా మేము ప్రకటిస్తున్నాం తండ్రి. సమాధానమును,
వెతికి వెంటాడమని సెలవిచ్చాను తండ్రి. సమాధానాన్ని వెంటాడమని సెలవిచ్చావు. యేసు నామములో నా ప్రభా ఈరోజున సమాధానాన్ని ప్రకటిస్తున్నాం, విడుదలను ప్రకటిస్తున్నాం, అభిషేకాన్ని ప్రకటిస్తున్నాం నా తండ్రి. నువ్వు సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము నమ్ముచున్నాం, మేము పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 8వ పాయింట్, మరి అధికారుల కొరకు, రాజకీయ నాయకుల కొరకు, మరి ఉద్యోగస్తుల కొరకు, వ్యాపారస్తుల కొరకు, వారి యొక్క అభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేయాలి. దయచేసి మనం ప్రార్థన చేద్దాం, ఏకీపించండి. ప్రతి పాయింట్ వెనకాల మీరు ఆమెను చెప్తూ ఉండండి. ఇవన్నిటి కొరకు కూడా మీరు ప్రేయర్ చేస్తూ ఉండాలి నేను చేస్తూ ఉన్నప్పుడు. హల్లెలూయా. మరి అధికారులు, యేసయ్యా నీకు వందనాలు నా ప్రభావ, మంచి జ్ఞానం ఏమన్నా ప్రభావ అధికారులందరికీ కూడా, రాజకీయ నాయకులను కూడా జ్ఞాపం చేసుకున్న ప్రభావ, ఉద్యోగస్తులందరినీ కూడా జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేసిన, వ్యాపారస్తున్న ప్రభావ ఏ విధంగా లాసెస్ లేకుండా జ్ఞానంతో నడిపించిన ప్రభావ నీ సన్నిధిలో వర్ధిల్లే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి యొక్క అభివృద్ధి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో మేము ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాం తండ్రి. యేసు నామములో నీ ఆశీర్వాదం వారు స్వతంత్రించుకున్నటువంటి జ్ఞానం దయచేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వ్యాపారం చేసిన ప్రభావ అది ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ నామ మహిమార్థంగా ఉండాలి నా తండ్రి. అటువంటి రీతిలో నువ్వు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు, నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. కృప చూపించండి యేసయ్యా, నువ్వే సహాయం చేయమన్నా ప్రభా. అది ఏ వ్యాపారమైన, ఎటువంటి వ్యాపారమైన ప్రభా, నీ నామ మహిమార్థంగాను, నీకు ఇష్టానుసారంగాను, వారికి ఆశీర్వాదకరంగా నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా నీకు వందనాలు నా ప్రభా. మరి నా ప్రభా అధికారులను జ్ఞాపకం చేసుకోండి, చక్కటి పరిపాలన చేయటం కృప చూపించి జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏ నిర్ణయాలు తీసుకోవాలి రాజకీయ నాయకులకి నా ప్రభా, మరి ఈ పార్టీలు మా అపోజిషన్ ఇవి కాకుండా నా ప్రభా నీ మీద గురి పెట్టుకున్న ప్రజలకు మంచి చేసేటువంటి మనసును అనుగ్రహించమని నా ఉద్యోగస్తులందరినీ జ్ఞాపకం చేసుకోండి, వ్యాపారస్తులందరినీ యేసు నామములో వారందరూ చేసిన పనులను ఆశీర్వాదకరంగా ప్రజా ప్రయోజనార్థంగా ఉండేట కృప చూపించమని యేసు నామములో నా ప్రభు విడుదల ప్రకటిస్తున్నాం నా తండ్రి. నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము నమ్ముచున్నాము, మేము పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 9వ పాయింట్ ఏంటంటే, మరి గ్రామాల కొరకు, పట్టణాల కొరకు, పోలీసుల కొరకు, మరి హాస్పిటల్లో పనిచేసే వారి కొరకు, సచివాలయంలో మరి పనిచేసే వారి కొరకు, మరి మున్సిపల్ ఆఫీసుల్లో పనిచేసే వారి కొరకు, విలేజ్ వాలంటీర్ల కొరకు, వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, చాలా అద్భుతమైనటువంటి అవకాశం మాట ఇది దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. మీరు వెంటనే ఏకీభవిస్తూ మీరు కూడా ప్రార్థన చేస్తూ మరి యేసు నామములో ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మరి నా ప్రభా గ్రామాల్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. గ్రామాల్లో ఎంతో నా ప్రభా కూలి పని చేసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు పొట్టగడిచేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ గ్రామాల్లో ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఏ విధంగా వైరస్ ఎఫెక్ట్ లేక నువ్వు చేసినందుకు నీకు వందనాలు. మేము నమ్ముచున్నాము, విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. అలాగే నా ప్రభా మరి పట్టణాల్లో కూడా నా ప్రభా చాలా వైరస్ వ్యాపిస్తూ ఉన్నది నా ప్రభా. పట్టణాల్లో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. పట్టణాల్లో ఉన్న వారిపై నీ అభిషేకాన్ని కొమ్మరించమని, పట్టణాల్లో ఉన్నటువంటి వారందరికీ నీ శక్తిని కొమ్మరించమని యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తుంది తండ్రి. నువ్వు కృప చూపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తుంది తండ్రి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. పట్టణాల్లో ఉన్న ప్రభా మరి ఈ వ్యాధి విస్తరిస్తూ ఉన్న బాగా నా ప్రభా వారందరికీ జ్ఞానం దయచేయండి, అభిషేకం దయచేసి కృప చూపించమని, నా మహిమ నడిపించమని, ఐక్యత కలిగిన ప్రభా మరి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి పోలీసులు కూడా నా ప్రభా ఎంతో నా ప్రభా సేవ చేస్తూ ఉన్నారు. మరి వారికి ఏ వైరస్ ఎఫెక్ట్ లేకుండా, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. దీవించమని, ఆశ్రయించి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అలాగే నా ప్రభా సచివాలయాల్లో పనిచేసేటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి, నీ అభిషేకం కుమ్మరించమని, మరి నా ప్రభా మున్సిపల్ ఆఫీసులో పనిచేసే వారి కొరకు నా ప్రభా, విలేజ్ వాలంటీర్ల కొరకు నా ప్రభా వారందరి క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నిజమే ప్రభా వారంతా జీవితాన్ని రిస్క్లో పెట్టుకున్న ప్రభా వాలంటీర్లుగా పనిచేస్తూ నీలో ముందుకు వెళ్తూ ఉన్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకున్నామని, ఆశీర్వదించమని, బలపరచమని, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నాం నా తండ్రి. నా ప్రభా యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. వారందరికీ క్షేమాన్ని ప్రకటిస్తున్నాం. నువ్వు క్షేమం ఇచ్చినందుకు వందనాలు, విడుదల ఇచ్చినందుకు వందనం చెల్లిస్తూ నమ్మి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 10వ పాయింట్ మనం చూసినట్లయితే చిన్నపిల్లల కొరకు, యవ్వనస్తుల కొరకు, మధ్య వయసుల కొరకు, వృద్ధుల కొరకు, వారందరి క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. చిన్నపిల్లలు మరి ఈ రోజున చక్కగా ఆడుకోవడానికి లేకుండా అయిపోయింది. చిన్నపిల్లలు స్వేచ్ఛగా తిరగడం లేకుండా అయిపోయింది. చిన్నపిల్లలు అంటే స్కూల్కి వెళ్ళడం లేకుండా అయిపోయింది. ఇట్లా ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. వాటన్నిటి నుంచి విడుదల చేయండి నా ప్రభా. వారందరికీ స్వేచ్ఛని ఇవ్వన్న ప్రభా. ఈ కరోనా వైరస్ని యేసు నామములో బంధిస్తున్నావు నా తండ్రి. బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాం. సమూలంగా నా ప్రభు నువ్వు నిర్మించినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. మరి చిన్నపిల్లల ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. వారి జీవితాన్ని, భవిష్యత్తుని చేతులు అప్పగిస్తున్నావు నా తండ్రి.
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రభు సహాయం చేయండి. యవనస్తున్న ప్రభావ, యవన కాలంలో ప్రభావ, ఈ ఖాళీ సమయం అంతా నా ప్రభావ మరి గేమ్స్ ఆడతా కానీ నా ప్రభావ యూట్యూబ్లో అట్లా సమయం వృధా చేయకుండా నీతో గడుపుచు నా ప్రభావ వారి జీవితానికి కావాల్సిన గోల్స్ని ఏర్పాటు చేసుకుని వాటిని స్వతంత్రించుకుని నీలో బలపడేటువంటి అభిషేకం విడుదల చేస్తున్నాం. ఎందరైతే యవనస్తులు ఇందులో ఏకీపించారో వారు చదువుతున్న చదువుల్లో తోడుకుండండి. ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నారు వారందరికీ చక్కటి నోటిఫికేషన్స్ పడ్డాయి, చక్కటి ఉద్యోగాలు పొందుకుంటూ కృప చూపించమని, మన ప్రభావ చేసిన ప్రార్థన కూడా ఆలకించమని, బలపరచమని, మన ప్రభావ చక్కటి తీర్మానాలతో ఎవరి కాలమంది నీ కాడి మోయటం మోయలు కదా నా ప్రభావ, మరి నీ కాడి మోస్తూ వారు పని చేసుకుంటూ నీ ముందుకు సాగే భాగ్యం దయచేయమని యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అలాగే మధ్య వయస్కులు ఉన్నారు నా ప్రభా, మరి వారిని కూడా అటు కుటుంబము ఇటు ఫ్యామిలీ నా ప్రభా, ఇటు నా ప్రభా నీ సన్నిధిలో గడపాలి, మరి నా ప్రభా జాబ్ చేయాలి, ఇటు ఎన్నో పరిస్థితుల్లో సతమతమవుతూ ఉంటుంటారు. ఏసునామములో అన్ని సమకూర్చి జరిగించమని, అన్ని సమృద్ధిని అనుగ్రహించమని, అన్ని నీ చిత్తానుసారంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు తండ్రి, నువ్వు కృప చూపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ నామ మహిమార్థంగా నడిపించమని, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి నా ప్రభా, అలాగే నా ప్రభా వృద్ధుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, వృద్ధాప్యంలో నా ప్రభా ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ వాళ్ళు చాలామంది చనిపోతూ ఉన్నారు. అటువంటిది లేకుండా నా ప్రభా నువ్వు కాపాడుతున్నందుకు వందనాలు. వృద్ధాప్యంలో కూడా నా ప్రభా వారికి ఆదరణ, ప్రేమ కలిగినటువంటి వారిని నువ్వు ఇస్తున్నందుకు వందనాలు. వారిని ఆదరించే వారిని, చూసేవారిని నీ అభిషేకం చేత నింపి నడిపించి బలపరచమని, యేసు నామములో నా ప్రభా వృద్ధాప్యంలో నువ్వు తోడుగుంచమని, నీ దేవతను కావాలించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ కరోనా వైరస్ పట్ల మరి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మరి ఈ కరోనా వైరస్ అనేటువంటి చాలా భయంకరంగా, చాలా స్పీడ్గా వ్యాప్తి చెందుతూ ఉంది. మన భారతదేశంలోనే 82 రకాల ఉన్నది వైరస్. ఇప్పుడే మళ్ళీ కొత్తగా కనిపెట్టారు. ఈ వైరస్ సోకితే స్మెల్ కూడా గుర్తుపట్టలేరు, ఇట్లాంటివి చెప్తూ ఉన్నారు. మరి అవన్నిటి నుంచి దేవుడు విడుదల చేసినట్లు ఈ వైరస్ వ్యాప్తి ఏది లేకున్నట్లు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా. సర్వోన్నతుడ, కరోనా వైరస్ వారిని మరిన ప్రభా ఆ వైరస్ పట్ల తగు జాగ్రత్త తీసుకున్నట్లు నా ప్రభా, మరి ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలన్న ప్రభావ మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించేటువంటి కృపను దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. అందరూ నా ప్రభావ నీ ఆత్మను వర్ధిల్లేటువంటి భాగ్యం దయచేసిన ప్రభావ, ఆ సోషల్ డిస్టెన్స్ పాటించి ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి నియమ నిబంధనలు అనుసరించి నా ప్రభావ మా పనులు మేము చేసుకుంటూ నువ్వు సహాయం చేస్తున్నావు. మరి ఈ విషయంలో నా ప్రభావ మనీ ద్వారా వస్తుందని చెప్పిన ప్రభావ ఇంకా ఎన్నో విధాలుగా చెప్తూ ఉన్నారు. యేసు నామములో ఆ మార్గాలన్నీ మూసివేస్తున్నందుకు వందనాలు. వైరస్ అంతటి నా ప్రభావ సమూలంగా నా ప్రభావ నిర్మూలిస్తున్నందుకు నీకు వందనాలు. నీవు మాకు ఇచ్చిన అధికారం బట్టి మేము ప్రకటిస్తూ ఉన్నాం. నీ చిత్తానుసారంగా వైరస్ ఉన్న ప్రభావ నిర్మూలించిన ప్రభావ, మరి ఇటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి వారిని నా ప్రభావ నువ్వు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సోషల్ డిస్టెన్స్ పాటించటకు, శానిటైజర్ ఇవన్నీ కూడా నా ప్రభావ చక్కగా మరి ప్రభుత్వ ఆదేశానుసారంగా అందరూ జీవించుటకు మరి ఏ విధమైనటువంటి ఎఫెక్టెడ్ లేకుండా నువ్వే కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అలాగే 12వ పాయింట్ మనకేంటంటే, మరి ప్రత్యేకంగా ఈ కష్టకాలంలో ఈ విశ్వాసులు ఎవరు కూడా ఆత్మీయంగా దిగజారిపోకూడదు, మరి మోసాలకు పాల్పడకుండా ఉండాలని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఎందుకనంటే ఇటువంటి కష్టం ఎప్పుడైతే వచ్చిందో చాలామంది విశ్వాసులు ఏం చేస్తారంటే, దేవుడు ఏం చేస్తారంటే దేవుడు మమ్మల్ని పట్టించుకోవాలి, దేవుడు మమ్మల్ని చూడలేదు, చాలా కష్టం వచ్చేసింది, చాలా బాధ వచ్చేసింది, మాకు తినడానికి లేదు, ఉండటానికి లేదు, శాలరీ లేదు, లేకపోతే ఇంట్లో బియ్యం లేవు, లేకపోతే చాలా నిజం బాధ అనిపిస్తూ ఉంటుంటారు, చాలా బాధ. అటువంటి కష్టకాలంలో విశ్వాసంలో మనం దిగజారిపోకూడదు, వెనక్కి వెళ్ళిపోకూడదు అనేటువంటిది దేవుని ఆస్తి అనమాట. యోబు గారి జీవితంలో కూడా అన్ని వెళ్ళిపోయిన వెనక్కి, విశ్వాసం మాత్రం వెళ్ళలేదు. గమనించారా? విశ్వాస విషయంలో మాత్రం ఆయన కోల్పోలేదు ఏది కూడా, చెక్కు చెదరనటువంటి విశ్వాసం కలిగి జీవించాడు. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. ఈ కష్టకాలంలో ప్రత్యేకంగా నా ప్రభు విశ్వాసులు ఎవరు కూడా ఆత్మీయంగా దిగజారిపోకుండా సహాయం చేయండి. మోసాలకు పాల్పడుతున్నాను తండ్రి. నిజమైన ప్రభు మామూలు పరిస్థితులు ఇంకా తక్కువ ఉండేటువంటివన్నీ చాలా ఎక్కువ రేటుకి మోసపూరితమైనటువంటిగా అమ్ముతూ ఉన్నారు నా ప్రభు. చాలా తక్కువ రేట్లని ఎక్కువ రేట్లు చేసి అమ్ముతూ ఉన్నారు నా ప్రభు. చాలా మోసాలు జరుగుతున్నాయి తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మరి నా ప్రభు అటువంటి మోసాలను తీసివేయమని, జరగకుండా అటువంటి మోసాలకు పాల్పడకుండా మన ప్రభు నువ్వే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. విశ్వాస విషయంలో బలపరిచిన ప్రభు అందరూ విశ్వాసంతో జీవించాలి, నమ్మకంతో జీవించాలి. యేసుక్రీస్తు నామంలో నా ప్రభా ఎవరు కూడా నా ప్రభా విశ్వాసాన్ని వెనకంజ వేయకుండా నా ప్రభా బలమైనటువంటి విశ్వాసం గల ఆత్మనే అనుగ్రహించిన ప్రభా, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే నువ్వు ఇచ్చి ఉన్నావు నా తండ్రి.
ధైర్యం కలిగినటువంటి ఆత్మని నువ్వు ఇచ్చావు, పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు నా ప్రభా. మరి ఏ సమస్యకు లొంగిపోకుండా నీకు మాత్రమే లోబడి నీ సన్నిధిలో ముందుకు వెళ్ళే వారికి వీరందరూ ఉన్నట్లు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విశ్వాసులందరినీ బలపరిచిన ప్రభా, ప్రతి వారికి నా ప్రభా బలమైనటువంటి అభిషేకం చేత నింపమని, ఈ వైరస్కి కానీ పరిస్థితులు కానీ ఏనికి భయపడకుండా నా ప్రభా నీ వైపు చూస్తూ ముందుకు సాగే జీవితం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అలాగే వైరస్ వ్యాధి బారిన పడినటువంటి వారిని దేవుడు స్వస్థపరచాలని చెప్పి 3వ స్టేజ్కి వెళ్లకుండా ప్రార్థన చేయాలంట. మనం ఏంటంటే మరి మా ఇంటి దగ్గర కూడా ఒక ఆయన వైరస్ బారిన పడ్డారు. ఇలా వైరస్ బారిన ఎవరైతే పడ్డారో వారందరూ విడుదల పొందుకోవాలంటండి. వారందరూ కూడా బయటికి రావాలన్నమాట ఆ వైరస్ నుంచి, ఆ యొక్క యుద్ధ భూమి నుంచి బయటికి రావాలి విజయంతో. హల్లెలూయా. మరి ఈరోజున పోరాటం చేస్తూ ఉన్నారు కరోనా వైరస్తోను. చాలామంది ఆ పోరాటంలో నుంచి అందరూ నెగ్గి విజయవంతంగా బయటకు రావాలని ప్రార్థన చేస్తున్నాం. వేస్తే ఆ వ్యాధి బారిన పడ్డవారిని అందరినీ నా ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ స్వస్థపరిచి నేను సెలవు ఇచ్చావు. 1 Peter 2:24 ప్రకారం నువ్వు పొందిన దెబ్బల ద్వారా అందరికీ స్వస్థత ఇచ్చావు. నేను స్వస్థతను ప్రకటిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్వస్థత ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము నమ్ముచున్నాం తండ్రి. అటువంటి స్వస్థత కార్యం చేసి నీ బిడ్డలందరినీ నడిపించమని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. అలాగే నా ప్రభా ఈ వ్యాధి రోజు రోజుకి ప్రభావితమై మన ప్రభా అది ఇంకా నా ప్రభా జనాలను ఇబ్బంది పెట్టుకున్న ప్రభా థర్డ్ స్టేజ్కి వెళ్లకుండా ఇప్పుడే సమూలంగా నిర్మూలించబడ్డ కృప చూపించమని నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు సహాయం చేయండి ప్రభా. అద్భుతం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. ఆ వైరస్ బారిన పడినటువంటి వారిని స్వస్థపరిచావు, విడుదలనిచ్చావు, క్షేమంగా ఇంటికి వెళ్ళేటువంటి కృప చూపించావు. మేము నమ్ముచున్నాం, మేము పొందుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. నువ్వు నా ప్రభా క్వారంటైన్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నా ప్రభా. ఇంకెక్కడ ఏ సమస్యలు ఉన్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని విడుదలను ప్రకటిస్తున్నాం. నమ్ముచున్నాం, పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అలాగే మరి మన ప్రధాని గారు మరి కరోనా వైరస్ విషయంలో దేశం కోసం ఎన్నో చేశారు. కానీ ఒక్కరోజు మరి దేశం మొత్తం ఉపవాసం ప్రకటించి దేవునికి ప్రార్థించమని చెప్పేటువంటి ఆలోచన వస్తే బాగుంటుంది. ఇదంతా కూడా అమలగినట్లు మనం ప్రార్థన చేయాలి. యేసయ్య నిజమైన మా ప్రధానమంత్రి గారు మా దేశం కోసం ఎన్నో చేశారు, ఎన్నో ప్రణాళికలు తీసుకొచ్చారు, ఎన్నో చేయించారు మన ప్రభా. కానీ చివరిగా దేశం మొత్తం నీ సన్నిధిలో మోకరించేటువంటి మరి ఆలోచన దయచేయండి ప్రభా. దేశం మొత్తం నీకు మొరపెట్టేటువంటి భాగ్యం దయచేయండి ప్రభా. అటువంటి ఆలోచన నీ బిడ్డలోంచి వచ్చినట్టు ప్రభా. దేశం మొత్తం ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థించాలి అనేటువంటి ఒక తలంపును దయచేయండి ప్రభా. యేసు నామములో ఈ తలంపును నీ బిడ్డలు నువ్వు ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మన ప్రభా ఆ చక్కటి నా ప్రభా దేశం మొత్తం దేవుని కొరకు అనేటువంటి ఒక రోజుని ఏర్పాటు చేయన ప్రభా. దేశం మొత్తం దేవునిలో గడుపుతున్న ప్రభా. దేశం మొత్తం దేవుని స్తుతించాలి అనేటువంటి విషయంలో నువ్వు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నా ప్రభా మన ప్రధాన గారికి నా ప్రభా చక్కటి ఆ కరోనా విషయంలో నా ప్రభా దేశం కోసం ఎన్నో చేస్తారు నా ప్రభా. కానీ ఒక్కరోజు దేశం మొత్తం ఉపవాసం ఉండి నా ప్రభా నేను ప్రార్థించే భాగ్యం దయచేయమని నా ప్రభా. అటువంటి ఆలోచన దయచేయమని, అది అమలు కృప చూపించమని, యేసునామములో అటువంటి ఆలోచన ఇచ్చినందుకు వందనం చెల్లిస్తున్నాను. యేసునామములో అటువంటి అభిషేకం కలిగిన ఆత్మ నువ్వు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను. నేనేం నమ్ముచున్నాను ప్రభా, నేను నమ్ముచున్నాను తండ్రి. అటువంటి ఆలోచన నువ్వు చేస్తున్నందుకు వందనాలు. నిన్ను పట్టణం అంతా నా ప్రభా పిల్లా పాపలతో ఉపవాసం ఉన్నాడు, అద్భుతం చేసిందేవా. ఈరోజున మా నా ప్రభా చుట్టుపక్కల అధికారులు అందరూ కూడా నా ప్రభా దేశ నాయకులు ఎటువంటి ఆలోచన కలిగి ప్రపంచవ్యాప్తంగా నా ప్రభా ఒక రోజున ప్రభా మరి యొక్క ఉపవాసన ప్రకటించి నీ వైపు చూసి కొనెత్తే భాగ్యం ప్రతి వారికి దయచేయమని నువ్వు దయచేస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ఈ యొక్క ఆలోచన నువ్వు అమలు చేస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. నీ అభిషేకం విడుదల చేస్తున్నందుకు నీకు వందనం చేస్తున్నాను తండ్రి. యేసు నామములో నా ప్రభు నీ సహాయం చేసినందుకు నీకు వందనాలు తండ్రి. మన ప్రభుని ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మేము నమ్ముచున్నాం దేవా, మేము పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అలాగే మరి ఈ కరోనా వైరస్కి మెడిసిన్ కనిపెట్టే నాలెడ్జ్ని దేవుడు ప్రభుత్వాలకి దేవుడు ఇచ్చినట్టు మరి ధనిక దేశాలు పేద దేశాలకు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. మరి చాలా దేశాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి, వాటి వరకు మనం ప్రార్థన చేయాలి. మరి అలాగే ఈ వైరస్కి తొందరలోనే మెడిసిన్ మరి రావాలని చెప్పి మనం అంతా ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేద్దాం. యేసయ్య నీకు వందనాలు ప్రభా. ఈ వైరస్కి మెడిసిన్ కనిపెట్టేటువంటి జ్ఞానం మేము ప్రకటిస్తున్నాం. శాస్త్రవేత్తలకు మంచి జ్ఞానం దయచేయండి, విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అలాగే నా ప్రభా మరి ధనిక దేశాలు పేద దేశాలకు సహాయం చేయాలని కృప చూపించండి నా ప్రభా. చాలామంది ధనవంతులు పేదలకు సహాయం చేస్తూ వస్తూ ఉన్నది కష్టకాలంలో. అటువంటి స్వభావమును ఇంకనున్న ప్రభా అనేక మందికి దయచేయమని కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. సహాయం చేస్తున్నందుకు వందనాలు, అద్భుతం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. మన ప్రభా గొప్ప నాలెడ్జ్ అనుగ్రహించిన వైరస్కి మెడిసిన్ కనిపెట్టిన శాస్త్రవేత్తలకు జ్ఞానం దయచేయండి నా ప్రభా.
మరి ధనిక దేశాలకి పేద దేశాలకి సహాయం చేసే కృపను దయచేయండి. ప్రేమ, ఐక్యత, సమాధానం దయచేయమని యేసు నామములో ఈ యొక్క 15 ప్రేయర్ పాయింట్స్ పై నీ అభిషేకం ఉంచినందుకు వందనాలు తండ్రి. యేసు నామములో ఈ 15 ప్రేయర్ పాయింట్స్ పై నీ శక్తిని విడుదల చేసినందుకు వందనాలు తెలుస్తుంది తండ్రి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నా ప్రభు ఇదిగో నా ఎందరూ అయితే ఏకీపించారు ఆన్లైన్లో వారందరిపై నీ అభిషేకం కుమరించి వారందరూ కూడా ఈ ప్రేయర్ పాయింట్స్ నిమిత్తం ప్రార్థించారు. అన్నింటికి ఆమె చెప్పారు వారందరిపై నీ ఆత్మ అభిషేకం కుమ్మరించమని ఎవరికి ఏ సమస్యలు నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రేయర్ పాయింట్స్ అని నువ్వు సహాయం చేసినందుకు వందనం చెల్లిస్తున్నాం. మేము నమ్ముచున్నాం దేవా, పొందుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. ప్రియులరా, ఆమేన్. మరి ఈ విధంగా చాలా అద్భుతంగా ప్రార్థించేటి విజ్ఞాపన చేసేటువంటి కృపను దేవుడు మనకి ఇచ్చాడు. మరి సమస్యల నిమిత్తం ప్రతిరోజు మీరు ఇలా ప్రార్థన చేసినట్లయితే ఒక్కొక్క సమస్యని పెట్టుకుని మీరు ప్రార్థన చేస్తే కనీసం 3 నిమిషాలు పెట్టుకున్నా కూడా ఎక్కువ సమయం ప్రార్థన చేయొచ్చు. మరి ఈ విధంగా మనం ప్రార్థన చేద్దాం. మరి దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈ యొక్క కార్యక్రమాలు ఎందరైతే ఏకీపించారో వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. ఆశీర్వదించమని, బలపరచమని, నీ కృపచేత నడిపించమని, ఇంతవరకు మాతో ఉన్నందుకు వందనాలు. ఇక ముందు కూడా మాతో మమ్మల్ని నడిపించమని. ఇదిగో ప్రభావ ఈ ప్రార్థించిన ప్రతి అంశాన్ని నీ సన్నిధిలో మేము పెడతా ఉన్నాం. నీ పాదాల దగ్గర మేము పెడుతున్నాం తండ్రి. నీ పాదాల దగ్గర మేము పెడుతున్నాను తండ్రి. ప్రతి పాయింట్ అవును ఆమెను నువ్వు చేసినందుకు నువ్వు వందనాలు. నువ్వు సహాయం చేసినందుకు నీకు వందనం చేస్తున్నాను. నువ్వు కృప చూపించినందుకు వందనం చేస్తున్నాను తండ్రి. నీ కృప చేత నడిపించమని, ఆశీర్వదించి బలపరచమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాదికులకు అనంతనాశనమును ప్రభువైన యేసుక్రీస్తు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహవాస ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరి ఈ రీతిగా మనకి ఎప్పుడన్నా మార్నింగ్ కుదరనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇట్లా మనం ప్రార్థన చేద్దాం. మరి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు కూడా ఏకీభవించండి. మరి ఆమెను చెప్తూ ఉండండి, కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. చక్కగా ఈ ప్రార్థన ప్రతిరోజు మనం అందరం చేద్దాం. దేవుడు మరి ఇటువంటి భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు వందనం చెల్లిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముగించాలనుకుంటా ఉన్నాను. దేవుని కృప మీకు తోడుకొని మిమ్మల్ని నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఆల్.